హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో హాయ్ క్రాంతి. ఒరిజినల్ పబ్లిక్ టాక్. ఒరిజినల్ మన నిందా మూవీ పబ్లిక్ టాక్. ఒరిజినల్ టాక్ అయితే మనకు బయటకి అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఒరిజినల్ టాక్ ఏంటి అని అంటే, మనకు ఒక వ్యక్తి ఒక తప్పు చేయకుండా కూడా ఆ వ్యక్తి ఆ తప్పు చేశాడు అని జైల్లో పెడతారు. అది ఎందుకు జైల్లో పెడతారు అని అంటే, అతని పొలంలోనే ఒక సంఘటన జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే వ్యక్తిని జైల్లో పెట్టారో అతని పొలంలోనే ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఇక మనకు ఆటోమేటిక్గా తెలుసు కదా, ఆ ఊర్లో వాళ్ళందరూ ఈ వ్యక్తే ఆ సంఘటన చేసింది అని జైల్లో పెడతారు. ఆ సంఘటన ఏంటి అనేది మీకు ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఇతని పొలంలోనే జరుగుతుంది కాబట్టి, ఇతనికి చాలామంది ఆపోజిట్ ఉంటారు కాబట్టి జైల్లో వేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి బయటికి వచ్చాడా రాలేదా అనేది మనకు మిగతా మీరు థియేటర్లోనే చూడాలి. అంటే ఆ జైల్లోంచి బయటికి వచ్చాడా రాలేదా, మధ్యలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, అంటే అతను ఆ జైలుకి వెళ్ళడానికి ఎందుకు వీళ్ళ ఊర్లో వాళ్ళందరూ అలా చేశారు, వీళ్ళ పొలంలోనే ఎందుకు జరిగింది, అండ్ ఇతనికే ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇతన్ని కాపాడింది ఎవరు, ఎందుకు కాపాడారు, ఎవరి వల్ల కాపాడారు, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఇన్ని క్వశ్చన్స్ మార్క్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు కొంచెం 1% కంటెంట్ చెప్పింది కూడా ఎందుకంటే, ఈ కంటెంట్ మీరు తెలుసుకుంటే మీకు సినిమా చూడాలన్నా ఏంటిది ఇష్టమైతే పెరుగుతుంది కాబట్టి నేను చెప్పాను. బట్ మీకు తెలియనన్ని ట్విస్ట్లు, మీకు తెలియనన్ని మంచి మంచి సీన్స్ ఈ మూవీలో ఉంటాయి. నిజంగా చాలా రోజులకి వరుణ్ సందేశ్ అన్నకు ఒక పెద్ద హిట్ అయితే వచ్చేసింది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, లాస్ట్ 1 minute మూవీ గురించి. లాస్ట్ 1 minute మనకి ఏ రేంజ్లో ఉంటుంది అని అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు ఎవరన్నా ఒకవేళ ఆ లాస్ట్ 2 నిమిషాల సీన్ చెప్తా అంటే కూడా అస్సలకి వినకండి, చెవులు మూసుకోండి ఒకవేళ మీరు సినిమా చూసే వాళ్ళు అయితే. ఎందుకు అని అంటే ఆ రేంజ్లో ట్విస్ట్ ఉంటుంది, కుండలకు హద్దుకుపోతుంది ఆ ట్విస్ట్. చాలా బాగుంది భయ్య. నిజంగా ఈ సినిమాకి 100 కోట్లు కాదు 150 కోట్లు వచ్చినా కూడా మనం వరుణ్ సందేశ్ అన్నకి తక్కువే. అంటే ఆ రేంజ్లో ఉంది నిజంగా. అంటే ప్రతి ట్విస్ట్ కానీ, సస్పెన్స్ సీన్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్ అనిపిస్తుంది మనకు. ఇంకా చాలా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి మనకి. 5 మందిని కిడ్నాప్ చేసినప్పుడు కానీ, ఆ జడ్జి గారి క్యారెక్టర్ కానీ అది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ మనకు ఇప్పుడు 2 లేడీస్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చాలా సూపర్గా అనిపిస్తాయి. ఊర్లో చాలా అంటే చాలా న్యాచురల్గా తీశారు. నిజంగా చెప్తున్నా భయ్య, ఏ ఒక్కరు కూడా ఈ సినిమా చూసి డిసప్పాయింట్ అస్సలకే కారు. ప్రతి ఒక్కరూ 200 పెట్టినా, 300 పెట్టినా, 400 పెట్టినా సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చేస్తారు. అలా ఉంది. స్టోరీ కూడా చాలా న్యాచురల్గా చాలా సూపర్గా ఉంది. అండ్ లాస్ట్ 2 నిమిషాలు మాత్రం అస్సలకే తెలుసుకోకండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది భయ్య. మొత్తం ఓవరాల్గా అన్నీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఖచ్చితంగా ఒరిజినల్ పబ్లిక్ టాక్స్ కోసం హలో హాయ్ క్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేశారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.